భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అఖిల భారత ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైనటువంటి మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన రక్షణలను ప్రభుత్వాలు సమర్థంగా అమలు చేయడం లేదన్నారు. ఇక దీంతో దేశవ్యాప్తంగా ఆదివాసీలు తమ భూములు, అడవులు, సహజ వనరులు, సాంప్రదాయ జీవనాధారాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని పేసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వందలాది మంది ఆదివాసీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో 10 కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాం, अभी क्यों है यहाँ पर? ये भद्राचलम से 5 स्टेट से आदिवासी नेता यहाँ पर क्यों आना पड़ा? हमारा प्रॉब्लम को हैदराबाद गवर्नमेंट कुछ भी नहीं कर रहा है, अमरावती गवर्नमेंट कुछ भी नहीं कर रहा है, भुवनेश्वर गवर्नमेंट कुछ भी नहीं कर रहा है, बॉम्बे गवर्नमेंट कुछ भी नहीं कर रहा है, और छत्तीसगढ़ का कैपिटल क्या है? रायपुर गवर्नमेंट भी कुछ भी नहीं कर रहा है. कोई दिल्ली गवर्नमेंट भी कुछ भी कर रहा है क्या? कुछ भी नहीं कर रहा है. ఢిల్లీ వాళ్ళు మనకి ఏం చేయట్లా, హైదరాబాద్ వాళ్ళు ఏం చేయట్లా, బాంబే వాళ్ళు ఏం చేయట్లా, భువనేశ్వర్ వాళ్ళు ఏం చేయట్లా, అమరావతి వాళ్ళు ఏం చేయట్లా. ఇంకెవరండి మనకి చేసేది? అందుకని మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమన్నా చేస్తే ఇక్కడికి వస్తామా? कोई काम करते तो वो लोग, हम यहाँ पर आने का जरूरत है क्या? बोलिए. మనం వాళ్ళు పనిచేస్తే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అంటే మనల్ని ఇక్కడికి తరుగుతున్నారు వాళ్ళు. మనల్ని ఏం చేస్తున్నారంటే, అరే యార్ आपका पूरा जल जंगल जमीन हम लेके आप सो जाएंगे बोल के वो हमको धक्का दे रहा है. करेक्ट है धक्का? अरे जल जंगल जमीनो మాదిరా, మీరు పడుకోండిరా అని మనల్ని కాళ్ళతో అడగదొక్కుతున్నారు. అవునా కాదా? నిన్న మొన్నటి దాకా ఎట్లుండే? 40 సంవత్సరాల పాటు నక్సల్ తీవ్రవాదం ఉండే ఈ ఊళ్ళల్లో. కరెక్టేనా? అప్పుడు ఉన్నప్పుడు ఏం చెప్పేది? మీకు వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము రాలేకపోతున్నాం, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేది. సరే, మీరు అక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి వస్తే మీరేంది వాళ్ళ పోలీసుల దగ్గర పోతున్నారని వాళ్ళు డమ్కి ఇచ్చేవాళ్ళు. అక్కడ ఉల్టా, ఇక్కడ డమ్కియే, అక్కడ డమ్కియే. అందుకని చెప్పి ఆదివాసీలు ఏం చేయలేకపోయినరు. मेरा बात समझ लिया? वो नक्सल से भी हमको थोड़ा तकरार हो गया और यहाँ पुलिस से भी तकरार हो गया. ये तकरार होने के बाद हमको कोई स्वेच्छा नहीं था, खामोश बैठे. इसलिए हमारा कोई प्रॉब्लम को कोई भी नहीं सुनने वाला नहीं, करने वाला नहीं. गुम्मड़ी नरसैया साहब है यहाँ से, इल्लंदू से आ गया XMLA, बार बार चुन लिया. वो साहब मुझे मालूम है, अभी फर्स्ट टाइम मिल रहा हूँ आपको. మొట్టమొదటిసారి మిమ్మల్ని కలుస్తున్నా. ఇంతవరకు నేను విన్నాను కానీ మిమ్మల్ని చూసా. నేను అనేది ఏంది, అంత లైఫ్ మొత్తం ఆయన త్యాగం చేశాడు గుమ్మడి నరసయ్య గారు. ఆయన మీద మాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. నేను పోలీసులో ఉండి కూడా గుమ్మడి నరసయ్య గారి మీద చాలా సదభిప్రాయం ఉండేది. ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడనే మేము భావించేవాళ్ళం.
वो गुम्मड़ी नरसैया साहब वो CPML पार्टी का MLA था यहाँ यलंदू में, आप मिलना पड़ता। बाहर से जो लोग आ गए, बहुत बहुत बड़ा नेता है, असली नेता है, हमारे आदिवासी में असली नेता है, नकली नेता वहां पर है। दिल्ली में बैठ रहा है, हैदराबाद में बैठ रहा है, और अमरावती में बैठ रहा है, बॉम्बे में बैठ रहा है, भुवनेश्वर में बैठ रहा है, रायपुर में बैठ रहा है। ठीक है या नहीं? ठीक है या नहीं? कोई गलत बात कर रहा हूं क्या? क्यों ऐसा बैठ रहा है? अब खामोश क्यों बैठेंगे? ये खामोश का बात छोड़ना, अभी लड़ाई का बात अभी हो गया, शुरू हो गया। हम करना चंदा लेंगे दौरा साहब नेतृत्व में, लखे राजाराव साहब नेतृत्व में हम काम करना पड़ता आदिवासी लोगों का। 5 शेड्यूल का काम, कोई प्रॉब्लम है वो गवर्नर से हम मिल गए, आंध्र प्रदेश गवर्नर साहब को मिल गया, हम चंदा लेंगे दौरा साहब और हमारा लखे राजा साहब से एक टीम मिलके उनको एक बार रिप्रेजेंटेशन दिया। थोड़ा काम चल रहा है आंध्र प्रदेश गवर्नर का ऑफिस से, और तेलंगाना गवर्नर ऑफिस को भी तेलंगाना गवर्नर को मिल गए। हमारा पूरा तेलंगाना टीम वहां से भी थोड़ा शुरू हो गया। ये इससे बात नहीं होगा, इससे ఇదే చేస్తే గవర్నర్లు కలిసాం, చెప్పాం, పని అవుద్ది అనుకుని పడుకుంటే మళ్ళీ వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు వాళ్ళు. అందువల్ల మనం ఈ సమస్యల్ని ఎత్తాలా, లేవనెత్తాలా. మీకు తెలుసో లేదో, తెలంగాణలో మొన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డిని కలిశారు. మీరు గమనించారా? ఫోటోలు చూసారా మీరు? ఆదివాసీ ఎమ్మెల్యేలు అంటే ఎస్టీ ఎమ్మెల్యేలు అంటే లంబాడ ఎమ్మెల్యేలు కూడా కలిపి మొన్న రేవంత్ రెడ్డిని కలిశారు ఈ ఆదివాసీల సమస్యల మీద చర్చల కోసం అని చెప్పి. ఎందుకు జరిగిందో తెలుసా? ఇక్కడ మీరు భద్రాచలంలో కలుస్తున్నారని తెలిసి కలిశారు. మీరు అర్థం చేసుకోండి, భద్రాచలంలో ఇక్కడ కలుస్తున్నారని చెప్పి వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. అందుకనే గవర్నమెంట్లు మనకు పని చేస్తున్నట్టు కనపడటానికి ప్రయత్నిస్తాయి కానీ పని చేయరు. मेरा बात सुन लिया? वो हमको दिखाते हम काम कर रहे हैं बोल के, थोड़ा शो करके हमको क्या बोलते वो सो जाते, हमको మనల్ని ఎట్లా పడుకోబెడతారంటారు హిందీలో ఏమనాలి? సులాతే. సో ఇస్లియే వీ హ్యావ్ టు బి అలర్ట్. మనం చాలా అలర్ట్గా ఉండాలి. నేను చెప్తున్నా, ఈ రోజున ఇక్కడ గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు, చందాలింగేదొర గారు లాంటి వాళ్ళు క్రియాశీలకంగా, ఇక్కడ మాకు లక్ష్మణమూర్తి గారు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, క్రియాశీలకంగా వ్యవహరించాలి. క్రియాశీలకంగా అంటే ఏమి యాక్షన్ తీసుకోవాలో అది డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసి మొత్తం మన గ్రామాల్లో గూడాల్లో తిరిగి చెప్పాల, ఈ ప్రభుత్వాలు మనకి న్యాయం చేయవు. these governments will not work for us. ये चीफ मिनिस्टर हमारा चीफ मिनिस्टर नहीं, ये चीफ मिनिस्टर हमारा चीफ मिनिस्टर नहीं, ये प्राइम मिनिस्टर हमारा प्राइम मिनिस्टर नहीं. किसके लिए काम करते? वो अदानी के लिए काम करते, अंबानी के लिए काम करते, रेड्डी लोगों को काम करते, कम्मा लोगों को काम करते, वेलमा लोगों को काम करते. कोई एडवांस्ड कम्युनिटीज होता है ना, डेवलप्ड कैस्ट, उन लोगों के लिए वो काम करते, हमारा लिए काम नहीं करते. ये हमारा लोगों को बोलना पड़ता. ये हमारा आदमी नहीं है, వీళ్ళు మనోళ్ళు కాదు. కేసీఆర్ మనోడు కాదు, రేవంత్ రెడ్డి మనోడు కాదు, కిషన్ రెడ్డి మనోడు కాదు, జగన్ మనోడు కాదు, చంద్రబాబు మనోడు కాదు అనే విషయం మనకు తెలియదు. మన వాళ్ళు ఎవరు చెప్పండి? మన వాళ్ళు ఎవరు? చందాలింగేదొర మనవాడు, చందాలింగేదొర, లకే రాజారావు, గుమ్మడి నరసయ్య, లక్ష్మణమూర్తి గారు, మరి ఇక్కడ మాజీ మంత్రి వచ్చారు, వీళ్ళు మనవాళ్ళు. ఈ దొరలు రావాలి, ఆ దొరలు రావాలి, ఆ దొరలు పోవాలి. ఆ పాట విన్నారా? ఆ పాట వేస్తారా ఒక్కసారి? ఇదైనాక ఎదురుగాని. అయితే ఎందుకు ఏ చీఫ్ మినిస్టర్స్, ఏ प्राइम मिनिस्टर हमारे लिए काम नहीं करते क्यों? काम हमारे लिए नहीं करते क्यों? మన కోసం వాళ్ళు పనిచేయరు ఎందుకు చెప్పండి?
ఎందుకంటే అసెంబ్లీలో మనకు బలం ఉన్నా కానీ మనకన్నా ఎక్కువ రెడ్డి కమ్మ వెలమలే వాళ్ళ బలం ఎక్కువ. ఎంతమంది ఉన్నారా ఆదివాసీ ఎమ్మెల్యేలు? ఇక్కడ 6 ఉన్నారా? 5 ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. 7 ఆదివాసీ ఎమ్మెల్యేలు అయితే కమ్మారెడ్డి వెలమ ఎమ్మెల్యేలు, ఇక్కడ కమ్మారెడ్డి వెలమలు తెలంగాణలో 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 6 వర్సెస్ ఆదివాసీ ఎమ్మెల్యేలు. ఆదివాసీ ఎస్టీ లంబాడా తీసేయండి,